నాయన పేరు రాజయ్య. ఆ? రాజయ్య. రాజయ్య. ఎంతమంది మీరు? అక్కడ నలుగురు. ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పు. ఇద్దరు వస్తే ఎవరు? సిద్దిపేట. సిద్దిపేట ఒక ఇచ్చిరా? సిద్దిపేట ఆమె పేరు ఏం పేరు? ఎంతమంది పిల్లలు ఆమెకు? ఇద్దరు అక్క చచ్చిపోయిండు, కొడుకు చచ్చిపోయాడు. అంతేనా? అంటే ఒకడే కొడుక? నాన్నపేటకి ఇచ్చిరా? ఏం పేరు? ఎంతమంది పిల్లలు ఆమెకు? ఆమెకు ముగ్గురు కొడుకులు, నలుగురు బిడ్డలు. ఇంటి పేరు ఏం పేరు మీ అక్కది? అని మా తోల్లో తోల్లో తోళ్ళ సాయ. తోళ్ళ సాయ. మీ అక్క పేరు? ఎలా తోళ్ళ ఎల్లవనా? అంటే సిద్దిపేటకి ఇచ్చిరా వేరే ఎవరు? సిద్దిపేటనే. అందరికంటే పెద్ద ఎవరు? లింగపుర. ఏం పేరు ఆమె పేరు? అక్క చెప్పారు. అంటే అందరికంటే పెద్ద లింగపురప ఆమెనా? ఏం పేరు ఆమె పేరు? మహిష. తర్వాత నలుగురు కొడుకులు ఆమెకు. ఆమె తర్వాత ఎవరు? ఇద్దరు చచ్చిపోయిండ్రు, ఇద్దరు. ఆమె తర్వాత సిద్దిపేట ఇచ్చిన సాయవ ఎల్లో. తర్వాత నేను నా వెనక ఎవరు చెల్లెది? అన్నసాగరం. అన్నసాగరమా? అనంతసాగర? అదే అనంతసాగర్ శనివారం పక్కకు. ఏం పేరు ఆమె పేరు? ఉన్నదా ఆమె? ఉన్నదా మీ చెల్లె? అదే మీరు వదల అనంతసాగర్. ఏం పేరు ఆమె పేరు? నర్సో. ఇంటి పేరు ఏంది? మరుదున్నాడా? రాజయ్య. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఇద్దరు. ఊళ్ళోనే ఉంటాడా కొడుకు? కొడుకు ఊళ్ళోనే ఉంటాడా? బిడ్డలు ఎక్కడ ఇచ్చి? బిడ్డలు కదాన్ని ఎవరు ఇంకా నీ లంగ నా లంగలు ఇంకా బిడ్డను ఎక్కడ ఇచ్చా? ఎవరి బిడ్డ? ఆమెకి ఇద్దరు బిడ్డలుగా. ఇద్దరు బిడ్డలు కట్టి ఓ బిడ్డలు చపాలి ఇచ్చి, ఓ బిడ్డలు కోయడా. మీ చెల్లె మరి పోయిరా పోయి నువ్వు. ఇప్పుడు మళ్ళా కొడుకు ఎంతమంది పిల్లలు? కొడుకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు మస్కట్ పోయాడు. అన్నదమ్ములు ఎంతమంది? ఇద్దరు. ఇప్పుడు ఉన్నారా? ఒక్కడే కొడుకు మా. కాదు మీ అన్న తమ్ముడు? మా తమ్ముడు ఇద్దరు. తమ్ముళ్ళు ఇద్దరు. తమ్ములా? అన్నలు లేరు? ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు. మా వదిన చచ్చిపోయింది. అన్న నేను ఒక్క. మీ చెల్లి ఉందిగా? మీ చెల్లెను ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మీ తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళా? మొత్తం మొత్తం మీరు ఎంతమంది?